హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 4 పవర్స్ అండ్ రూట్స్ గురించి థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ అన్నీ రివైండ్ చేసుకుందాము. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ దెన్ ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఈజ్ సెడ్ టు బి స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్. అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు దాన్ని ఏమంటాము? స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ అని అంటాము. నెక్స్ట్, a number which is the square of a natural number is called perfect square. ఒక న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ ఏమంటాం? పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాము. నెక్స్ట్, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 3 times దెన్ ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఈజ్ సెడ్ టు బి ద క్యూబ్ ఆఫ్ దట్ నెంబర్. ఒక నెంబర్ని మనం 3 times అదే నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ని క్యూబ్ అని అంటాము. నెక్స్ట్, ద క్యూబ్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. న్యాచురల్ నెంబర్ యొక్క క్యూబ్ని ఏమంటాము? పర్ఫెక్ట్ క్యూబ్ అని అంటాము. నెక్స్ట్, ఇక్కడ మనం వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇప్పుడు ఈ క్లాస్లో మొత్తం ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ రేపు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆప్షన్ ఏ కదా, 729. ఫస్ట్ ఎప్పుడైనా పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని తెలుసుకోవడానికి మనం ఫస్ట్ వీటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఇక్కడ 3తో చేద్దాము. 3 2 జా 6, 3 4 జా 3 3 జా, మళ్ళీ 3తో చేద్దాము. 3 8 జా, 3 1 జా, ఇక్కడ 3 9 జా. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్? 1 2 3 4 5 6. 6 times 3 వచ్చింది మనకి ఇక్కడ మల్టిప్లికేషన్. సో అప్పుడు ఏం చేయాలి మనము? దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్సా కాదా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ 3 3 కలిపి రాయొచ్చు కదా, మనము 3 × 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా దీన్ని. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా. 3 3 జా 9 3 జా 27. సో 27 స్క్వేర్ ఈక్వల్ టు 729. ఒకవేళ డైరెక్ట్ గుర్తుంటే ఇది ఆటోమేటిక్గా 729 అనేది 27 స్క్వేర్ అని చెప్పొచ్చు. మనకి మామూలుగా 30 స్క్వేర్స్ వరకు గుర్తుపెట్టుకుంటే కొంతమంది పిల్లలకి గుర్తుంటాయి. 30 స్క్వేర్ వరకు ట్రై చేస్తే కొంచెం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు గుర్తుంటాయి అవి. అది అలా గుర్తుంటే డైరెక్ట్ 729ని 27 స్క్వేర్ అని చెప్పొచ్చు. ఒకవేళ అలా తెలియనప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇది టైం టేకెన్ ప్రాసెస్. నెక్స్ట్ 784 అనేది కూడా డైరెక్ట్ 28 స్క్వేర్ అని రాయొచ్చు. బట్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా చేసి చూద్దాము. దీన్ని ఏమని రాయొచ్చు? 2 3 జా 2 9 జా, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 2 1 జా 2 9 జా 18, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 2 9 జా 18, 2 8 జా 2 49 జా, నెక్స్ట్ 7 7 జా రాయొచ్చు డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 2 × 2 × 2 4 times 2 2 times 7. అంటే ఈ రెండు కలిపి ఒకటి రాయొచ్చు మనం. ఈ రెండు కలిపి ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ ఈ రెండు కలిపి ఒకటి స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? 4 2 2 జా 4 7 జా 28 స్క్వేర్. అంతే. నెక్స్ట్ వచ్చేసి 841కి చేద్దాం. ఇది ఏమవుతుంది అంటే డైరెక్ట్ 29 స్క్వేర్ ఇచ్చాడు ఇక్కడ. సో దీనికి కూడా ఒకసారి చేసి చూద్దాం మనము. ఈ టేబుల్లో మల్టిప్లై అవ్వట్లేదు, డైరెక్ట్ 29లోనే అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ 29 అనేది ప్రైమ్ నెంబర్, అందుకనేసి మనకి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏం రావట్లేదు. 29 స్క్వేర్ అనేది దీని ఆన్సర్. సో అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతున్నాయి. డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ the base and the exponent of -5 అని అన్నాడు. ఇక్కడ -5 కదా, మనకేమని చెప్పాను నేను? ఎక్స్పోనెంట్ అంటే బేస్ ఇదేమో బేస్ అంటాము, దీనేమో ఎక్స్పోనెంట్ కదా. మనకేమంటున్నాడు? సమ్ చేయమంటున్నారు రెండింటిని.
అప్పుడు బేస్ ఎంత మనకి -5, ఎక్స్పోనెంట్ ఎంత 5. రెండు సమ్ చేసినప్పుడు ఏమవుతుంది -5 + 5 = 0. సో ఆప్షన్ ఏ ఇస్ ద 0. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి ఇక్కడ 2^6, 3^4, 3^3, 4^3, 9² అని ఇచ్చాడు. మనం ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేసుకుందాము. 2^6 కదా ఫస్ట్ది. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి a = d అన్నాడు కదా. a = d ఇది a ఏమో 2^6, d ఎంత అన్నాడు 4^3. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. 2^6 దీన్ని కూడా మనము 4ని 2² అని రాసుకోవచ్చు కదా, 2^3. ఇప్పుడు ఏమవుతుంది a⁻m ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. a⁻m n అని ఉందనుకోండి, a⁻mn అని రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా. దీని ప్రకారం మనకి 2^3 అంటే ఏమవుతుంది, ఈ రెండు మల్టిప్లై అవుతాయి, అప్పుడు 2^6. సో రెండు ఈక్వల్. సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ఆప్షన్ ఏ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ బి కూడా చెక్ చేద్దాము. ఇక్కడ బి అన్నాడు 3 బి అంటే 3^4, ఈ అంటే ఎంత 9². దీనికి కూడా సేమ్ అలానే అప్లై చేద్దాము. ఇక్కడ 9 ఏమని రాయొచ్చు మనం 3² అని రాయొచ్చు కదా. సో 3^4, ఇక్కడ ఈ రెండు మల్టిప్లై అవుతాయి, 2 × 2 3^4, రెండు సేమ్ అవుతున్నాయి. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ అంటే 3^4 = 4^3 అవుతాయా? అసలు దీన్ని ఏం మార్చరాదు, ఇది పాసిబిలిటీ ఉండదు. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. బోత్ ఏ అండ్ బి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. -3^4 ఇది కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం చాలా ఈజీ అండి. ఇవి కొంచెం మనకి లాజిక్ తెలిసిపోతే ఈజీగానే చేయొచ్చు. ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని మంచిగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అందులోనే అర్థమైపోతుంది. ఇక్కడ ఏమన్నాడు 3^6 - 3^4 × 3² అని అన్నాడు. అప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏ రూపంలో ఉంది మనకు, a⁻m × a⁻n లాగానే ఉంది కదా. a⁻m × a⁻n ఉన్నప్పుడు a⁻m+1 ఇది తెలుసు కదా మనందరికీ ఇలా. సో దీని ప్రకారం రాసుకుంటే 3^4 + 2. 3^6 - 3^6 ఎంత 0. 0 ఇస్ ద ఆన్సర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 4096 అన్నాడు. ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇది యాక్చువల్గా చాలా లెంతీ అనిపిస్తుంది ప్రాబ్లం చూస్తే. ఇక్కడ 4096 అని ఇచ్చినప్పుడు మామూలుగా ఏం చేస్తారు మీరు, ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని ఇప్పుడు 2 మొత్తం 2 × 2 × 2 అని 12 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందని చెక్ చేయడం అట్లా చేస్తాము. నెక్స్ట్ 4^6 అలా చేస్తే చాలా లెంతీ అయిపోతుంది. మీకున్న ఎగ్జామ్ టైం మొత్తం ఈ ఒక్క ప్రాబ్లం చేయడానికి సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ఏం చేయండి, మీరు 4096ని అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా రాసుకుందాం ఒకసారి. ఇది 2 టేబుల్లో పోతుంది కాబట్టి దీన్ని 2048 వస్తుంది. నెక్స్ట్ 1024, చాలా సింపుల్ ప్రాబ్లం, ఇది ఈజీగా ఉంటుంది. దీన్ని ఏమని రాయొచ్చు 2 × 2 = 4, 128. నెక్స్ట్ 2 × 6 = 4, 232. నెక్స్ట్ 2 × 16, 2 × 8, 2 × 4, 2 × 2. చూడండి ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మీకు ఈ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఎన్ని 2 వచ్చాయి మనకి, ఎన్నిసార్లు మల్టిప్లై అయింది 2. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం పవర్లో రాసినప్పుడు 2^12. సింపుల్ 2^12లా వచ్చింది దీని ఆన్సర్. దీనికి నాట్ ఈక్వల్ టు ఉన్నది చేయమంటున్నాడు మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 4096 అన్నాడు. అంటే 2^12 ఉన్నది తీసుకోవద్దు మనం. ఆప్షన్ కన్ఫ్యూజ్ అయిపోయి 2^12 ఉన్నది పెట్టేస్తారు మీరు. అలా చేయొద్దు. 2^12 కానిది తీసుకోవాలి మనం. అంటే ఫస్ట్ ఆప్షన్లో 2^12 ఉంది, సో ఇది కాదు. నెక్స్ట్ ఇది చూద్దాము. ఇది ఇంకా మీకు మంచి ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 4^6 కదా, 4ని ఏమని రాసుకోవచ్చు దీంట్లో 2² అని రాయొచ్చు కదా 4ని. నెక్స్ట్ ఏం చేయొచ్చు 2 × 6 అని చేయొచ్చు అని ఇంతకుముందుకు చెప్పాను కదా. a⁻m⁴n ఉంటే a⁻mn అనే ఫార్ములా చెప్పాను కదా. దానిలో రాసినప్పుడు ఇది ఏమవుతుందో చూడండి, అబ్జర్వ్ చేయండి.
2 పవర్ 12 అవుతుంది. చూడండి ఇది కూడా 2 పవర్ 12 వచ్చింది. సో ఇది కూడా కాదు. డీకి వద్దాము. ఇది కూడా 2 పవర్ 4 అని రాయొచ్చు. 16ని మనము 2 పవర్ 4 హోల్ పవర్ 3, దీన్ని కూడా 2 పవర్ 12 అవుతుంది. చూడండి ఇక్కడ అన్నీ 2 పవర్ 12సే ఉన్నాయి. ఆప్షన్ ఏలో, బిలో అండ్ డిలో. సో ఈ 3 ఆన్సర్స్ కావు. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి మనకి? 8 పవర్ 5. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. అంతే. జస్ట్ లాజికల్గా చూడండి, అర్థమైపోతుంది. ఆన్సర్ ఈజీ. జస్ట్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. నెక్స్ట్ ఈ 2 పవర్ 12 లాగా కన్వర్ట్ చేశాను ఇవన్నీ. అప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి. ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? 6th ప్రాబ్లంలో మ్యాచ్ చేయమంటున్నాడు. దీన్ని ఏమని రాయొచ్చు? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉంది ఇది. ఇక్కడ ఏం లేదండి, మనకు అన్నీ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి. ఇందులో ఆన్సర్స్ అన్నీ చూడండి. ఈ యొక్క ఫార్ములా తెలిసిపోతే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ పవర్ m ప్లస్ n, ఇంకొక ఫార్ములా కూడా కావాలి దీనికి. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n, ఏ పవర్, ఈ 2 ఫార్ములాస్ తోటి ఈ ఆన్సర్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లా ఉంది. సో ఏ పవర్ m ప్లస్ n కదా. సో 2 పవర్ 12 ప్లస్ 9 ఎంత అవుతుంది? 21 డివైడెడ్ బై 2 పవర్ 5. మళ్ళీ ఇక్కడ ఇది దేనిలా మారిపోయింది? ఈ ఫార్ములాలోకి వచ్చేసింది. అప్పుడు ఏ పవర్ m మైనస్ n కదా. 2 పవర్ 21 మైనస్ 5 అంటే 2 పవర్ 16. 2 పవర్ 16 అంటే ఆన్సర్ ఎక్కడ? ఇది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఏ పవర్ m ప్లస్ n లా రాసేప్పుడు ఏమవుతుంది? 2 పవర్ 19 ప్లస్ 14 ఎంత? 33. నెక్స్ట్ డివైడెడ్ బై 2 పవర్ 20 అంటే 2 పవర్ 33 మైనస్ 20, 2 పవర్ 13. సో ఇది ఆన్సర్. ఇది చూడండి, ఇది కూడా అంతే. ఫస్ట్ ఈ 2 యాడ్ చేయాలి, నెక్స్ట్ మైనస్ చేయాలి. 2 యాడ్ చేయాలి, మైనస్ చేయాలి, అంతే సింపుల్. 17 ప్లస్ 18 ఎంత? 35. 35 మైనస్ 19, సారీ 2 పవర్ 19. ఇక్కడ 35 మైనస్ 16 19 కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? 12 ప్లస్ 6 18 మైనస్ 8 అంటే 10, 2 పవర్ 10. ఇంతే. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ √9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే మీకు ఖచ్చితంగా 12 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. అలాంటప్పుడే ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ వరకు. 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. ఇక్కడ ఇది ఏమవుతుంది? 2 యాడ్ చేసినప్పుడు 225 అవుతుంది. 225 అనేది 15 స్క్వేర్కి కాబట్టి 15 స్క్వేర్ అని రాయొచ్చు. సో స్క్వేర్ రూట్కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 15. ఇక్కడ 225ని మనం 15 ఇంటూ 15 అని రాయొచ్చు. సో మినిమం మీకు 20 వరకు స్క్వేర్స్ వచ్చి ఉంటే బెటరు. అలాంటప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది మీకు. ద స్మాలెస్ట్ 2 డిజిట్ న్యాచురల్ నెంబర్ ఈజ్. నెక్స్ట్ 2 డిజిట్ న్యాచురల్ నెంబర్ అంటే ఎంత? 10. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ 10కి స్క్వేర్ చేయమంటున్నాడు. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. 100 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద క్యూబ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ న్యాచురల్ నెంబర్ ఈజ్. క్యూబ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ అన్నాడు. గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ అంటే ఏమవుతుంది? 0 అవుతుందా? నో, 0 కాదు, 9. మళ్ళీ 9 తర్వాత కౌంట్ చేస్తే మనకు 10 అవుతుంది. అప్పుడు ఇది 10 అనేది 2 డిజిట్. సో మనం 9 గ్రేటెస్ట్ అంటే ఏమవుతుంది? 9 అనేది గ్రేటెస్ట్ అవుతుంది. సింగిల్ డిజిట్స్లో 9 గ్రేటెస్ట్. సో 9 క్యూబ్ చేయమంటున్నాడు. 9 ఇంటూ 9 ఇంటూ 9 అంటే 9 9 జా 81 ఇంటూ 9 చేయండి. అప్పుడు ఏమవుతుంది? 9 1 జా 9, 9 8 72, 729. క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? ఒక న్యాచురల్ నెంబర్ని స్క్వేర్ చేస్తే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. ఇప్పుడు న్యాచురల్ నెంబర్ 1 నుంచి 2 డిజిట్ 99 వరకు ఉంటాయి కదండి. పర్ఫెక్ట్ అంటే 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. అంటే 1 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేరే కదా. నెక్స్ట్ 2 కాదు, ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, లైక్ దట్. అట్లా ఉండే 2 డిజిట్స్ మాత్రమే సమ్ చేసి వాటికి స్క్వేర్ రూట్ చేయమంటున్నాడు. 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ 49.
8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి మనం. అంటే 16 తీసుకోవాలి, 25 తీసుకోవాలి, 36, 49, 64, 81, 100 ఇది తీసుకోవద్దు, 3 డిజిట్ కదా. పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదండి ఇవన్నీ, మనకి 2 డిజిట్ వచ్చినాయి. ఇప్పుడు వీటి సమ్ చేయమంటున్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. మనకి ఏమేమి వచ్చాయి ఇక్కడ, 16, 25, 36, 49, 64, 81 ఇవి తీసుకోవాలి. ఇవి సమ్ చేయమంటున్నాడు వీటిని. బట్ ఏం తీసుకోవాలి ఇక్కడ, సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. వీటి స్క్వేర్ రూట్స్ తీసుకోవాలి మనం. వీటి స్క్వేర్ రూట్స్కి సమ్ చేయమంటున్నాడు అంతే. ఇక్కడ దీని స్క్వేర్ రూట్ అని రాసినప్పుడు ఇది ఏమవుతుంది, 4 స్క్వేర్ కదా ఇది, సో ఇది ఏమవుతుంది 4 అవుతుంది. 25 అంటే 5 స్క్వేర్ కదా, అంటే ఒక 5 తీసుకోవాలి మనం, సో 5 అవుతుంది. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే ఒక 6 తీసుకోవాలి, 7, 8, 9 ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 9, 15, 22, 30, 39 ఇస్ ద ఆన్సర్. ఏం లేదండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఈజ్ అన్నాడు. అంటే మనం నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు అవి 2 డిజిట్స్ ఉండాలి ఆ స్క్వేర్ వాల్యూ. అలాంటి నెంబర్స్ తీసుకొని వాటి సమ్ చేయమంటున్నాడు అంతే. ఇక్కడ ఫస్ట్ మనం 1 to 10 రాసుకున్నాను నేను ఇక్కడ స్క్వేర్స్. ఇందులో ఏవేవి ఉన్నాయి, 2 డిజిట్స్ 16, 25, 36, 49, 64, 81. సో వీటి స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఏమవుతుంది అంటే జస్ట్ 4 స్క్వేర్, 4ఏ కదా దీనికి స్క్వేర్ రూట్, 16కి 4, నెక్స్ట్ 25కి 5, 36కి 6 అట్లా రాసుకొని వాటిని యాడ్ చేయాలి అంతే. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్ పర్ఫెక్ట్ క్యూబ్స్. సపోజ్ నేను 1కి క్యూబ్ చేసినప్పుడు ఏమవుతుందండి, 1 అవుతుంది. 2కి క్యూబ్ చేసినప్పుడు ఏమవుతుంది, 2 క్యూబ్ అంటే 8. 3కి 3 × 3 × 3 అంటే 24. 4కి క్యూబ్ చేసినప్పుడు ఏమవుతుంది, 64 అవుతుంది. 4 × 4 16, 16 4 64. 5కి చేసినప్పుడు ఏమవుతుందండి క్యూబ్, 5 5 25, 25 × 5 125. ఇక్కడ ఏమంటున్నాడు, 2 డిజిట్సే తీసుకోమంటున్నాడు. సో ఇది రాదు, ఓన్లీ మనం 2 డిజిట్స్ ఉన్నాయంటే ఈ 2 మాత్రమే, అంటే ఈ 2 యొక్క క్యూబ్ రూట్ తీసుకోమంటున్నాడు. ఇప్పుడు 24కి క్యూబ్ రూట్ ఏమవుతుంది, రివర్స్ కదా, మనం 3ని క్యూబ్ చేసినప్పుడు 24 వచ్చింది. మరి క్యూబ్ రూట్ 24కి క్యూబ్ రూట్ చేస్తే ఏమవుతుంది 3. నెక్స్ట్ 64కి క్యూబ్ రూట్ చేస్తే ఏమవుతుంది 3. జస్ట్ రివర్స్ ప్రాసెస్ 4. సో ఈ 2 సమ్ చేయాలి అంతే. 3 + 4 = 7. 7 ఈజ్ ద ఆన్సర్. రూట్ ఆఫ్ 24 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అని కూడా తీసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 24 అంటే ఏంటి, 3. 3 + 4 7. నెక్స్ట్ ఏమంటున్నాడంటే నెక్స్ట్ ప్రాబ్లం, క్యూబ్ రూట్ ఆఫ్ 829 - 486. ఫస్ట్ మనం 829కి 486కి సబ్ట్రాక్ట్ చేద్దాం. 9 - 6 3, 12 - 8 4, 8 - 4 3, 343 వచ్చింది. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 343 అంటే ఎట్లా చేయాలి, దీనికి 343 అన్నాడు. దీన్ని 9తో చేద్దామా, 9 9 1 జా, 9 2 జా 18, 6 మిగులుతుంది 63, 9 7 జా, నెక్స్ట్ 9 9 జా. దీన్ని ఏమని రాయొచ్చు మనము, 343ని 9 × 9 × 9 అని రాయొచ్చు కదా. సో క్యూబ్ రూట్ అంటే ఏం చేయాలి, మనం 3 పేర్స్కి 1 తీసుకోవాలి, 1/3 తీసుకోవాలి. సో ఒక 9 ఈజ్ ద ఆన్సర్. Thank you for watching. Don't forget to subscribe. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.